హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. సో మార్కెట్ మనము నిన్న యాక్చువల్గా మనకు ఒక డిప్ వస్తుంది అనుకున్నాం, దాన్ని బై చేస్తే బెటర్, బట్ ఎర్లీ మార్నింగ్ డిప్ వస్తేనే బెటర్ అని మనం డిస్కస్ చేసుకున్నాం నిన్న కదా. అలాగే బ్యాంక్ నిఫ్టీలో 1000 పాయింట్స్, నిఫ్టీలో బౌన్స్ బ్యాక్ అయితే ఓవరాల్గా కవర్ చేసేస్తాడు అనుకున్నాం. బట్ ఇవాళ వచ్చిన ఈ స్ట్రాంగెస్ట్ డిప్ ఏదైతే ఉందో మళ్ళీ ఇంకొక 350 పాయింట్స్ మీరు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ప్రీ క్లోజ్ 21,571, ఇవాళ ఓపెన్ ఎక్కడ అయ్యాడు? సో జస్ట్ లైక్ 160 పాయింట్స్ కింద ఓపెన్ అయ్యాడు. అక్కడి నుంచి ఇంకొక రఫ్లీ ఇంకొక 120 పాయింట్స్ 130 పాయింట్స్ కిందకి వెళ్ళాడు, అవును కదా. సో 330 పాయింట్స్ నుంచి మనకి రికవరీ అని స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ కవర్ చేసేస్తున్నాడు ఇంకా, ఓకేనా. సో మోస్ట్లీ ఈ ఫాల్ బ్యాక్ ఏదైతే ఉందో ఇది ఇవాళ కవర్ చేస్తే ఫ్రెండ్స్ హై రిస్క్ ఉంటుంది షార్ట్ కవరింగ్కి, బట్ కవర్ చేయనివ్వకుండా వీళ్ళు ట్రై చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, ప్రస్తుతం అయితే ఫైట్ జరుగుతుంది, ఎందుకంటే 50% ఆఫ్ ద ఫాల్నే కవర్ చేసారు. ఓకే, ఇంకా ఉంది యాక్చువల్గా. సో ఈ ఫాల్ని కనుక కంప్లీట్ ఫాల్ గ్యాప్ ఫిల్ కనుక చేయగలిగితే మోస్ట్ పవర్ఫుల్ అప్ మూవ్ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం క్యాచ్ చేయాలన్నమాట. ఇంట్రాడేలో ఇప్పటిదాకా ఒక డీసెంట్ ప్రాఫిట్ అనేది ఇంట్రాడే ఎవరైనా చేసి ఉంటే ఖచ్చితంగా వచ్చి ఉంటాయి, ఎందుకంటే ఓపెనింగ్ అప్పుడు కొనుంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ పాటికి ప్రాఫిట్లో ఉండుంటారు, నో డౌట్. బట్ చేయని వాళ్ళ మట్టుకి ఇప్పుడు ఎంటర్ అవ్వడం అనేది చాలా హై రిస్క్. ఇది ఈ ఫాలో త్రూ సెల్ ఆన్ రైజ్లోకి ప్యాటర్న్ చేంజ్ అయిందే లేదో మనకి ఇవాళ తెలిసిపోతుంది, ఇవాళ డిసైడ్ చేసేస్తారు. ఎందుకంటే ఇవాళ మార్కెట్ కనుక ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా. సో ఇదిగోండి ఇలా ఉంది. ఈ 30 minutes టైం ఫ్రేమ్ చూశారు కదా, ఈ ప్యాటర్న్. ఇక్కడ నేను 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఆరెంజ్ కలర్, 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ బ్లూ కలర్, 8 పీరియడ్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి డార్క్ బ్లాక్. ఓకే, సో 13 పీరియడ్ మూవింగ్ యావరేజ్ సారీ. సో ఇది ప్రతి స్టాక్ మీద కూడా ఇప్పుడు అదే ప్యాటర్న్ ఉంటుంది. మీరు గమనిస్తే ఏ స్టాక్ చూసినా కూడా ఆల్మోస్ట్ లైక్ ఆ ప్యాటర్న్నే ఫాలో అవుతాడు. ఈ L&T మైంట్రీ ఒకటి కూడా సివియర్ ఫాల్ కాబట్టి అది అలా చూపిస్తుంది అనుకోండి. సో మిగతా స్టాక్స్ ఏది చూసినా కూడా సో రఫ్లీ అదే పొజిషన్లో మనకి పెట్టి ఉంటుంది. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు సస్టైన్ అవ్వాలి. ఓకే, సస్టైన్ అవ్వడం అంటే నిఫ్టీ 100 పాయింట్స్, ఇక్కడ 150 పాయింట్స్ ఇంకా మైనస్ ఉంది కదా, అది 150 పాయింట్స్ ప్లస్లోకి వెళ్ళిపోవాలి. బ్యాంక్ నిఫ్టీ కనీసం 500 పాయింట్స్ ప్లస్లోకి వెళ్ళాలి. 500 పాయింట్స్ ఇప్పుడు +60 +70లో ఉన్నాడు. ఇక్కడ నుంచి కనుక 500 పాయింట్స్ వెళ్తే అప్పుడు షార్టర్స్ అని వాళ్ళు ఎగ్జిట్ అవుతారన్నమాట, వైండింగ్ చేసేస్తారు. ఓకే, వాళ్ళు షార్ట్స్ వైండ్ ఆఫ్ చేస్తారు. అప్పుడు వైండ్ ఆఫ్ చేయడం వల్ల మార్కెట్ ఇంకా పైకి వెళ్ళిపోతుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈవేళ క్లోజ్ ఖచ్చితంగా గ్రీన్లో ఉంచడానికి ట్రై చేస్తారు. ఒకవేళ రెడ్లో కనుక ఉంటే ఫ్రెండ్స్ మనకి రేపు ఏదైతే ఉందో రేపు ఫాలో త్రూ చాలా సివియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రైడే కదా, సో ఎక్కువ మంది ఎగ్జిట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి రేపు, ఎందుకంటే రేపు కంటిన్యూషన్ ఉండొచ్చు, థర్డ్ డే కాబట్టి. ఇవాళ కనుక పైకి తీసుకెళ్ళిపోతే మటుకి మార్కెట్ యాజ్ ఇట్ ఈజ్ సస్టైన్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఇది నాకు షేర్ చేయాలనిపించింది. అండ్ నిఫ్టీ స్టాక్స్ కనుక చూస్తే మీరు ఇదిగోండి, సో ఏమన్నా కొంచెం స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయంటే టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, ఇవే కొంచెం స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి. మిగతా ఓకే హై, ఇది అన్ని లార్జ్ క్యాప్సే కదా మొత్తం అన్ని. బట్ నెగిటివ్లో చూస్తే మీరు L&T మైంట్రీ 18%, యాక్చువల్గా మార్నింగ్ 17%. లో చూసారా 5,411 ఉంది, మళ్ళీ ఈవినింగ్ కూడా కొట్టేస్తారు అనుకుంటున్నాను మోస్ట్లీ. NTPC సివియర్ సెల్లింగ్ జరిగింది. ఏషియన్ పెయింట్స్ రిజల్ట్స్ బాగానే ఉన్నా కానీ వాట్ ఎవర్ ఇష్యూ నాకు అది ఇంకా క్లియర్ కట్గా చూడాల. HDFC బ్యాంక్ కొడతానే ఉన్నారు. ఇవాళ కూడా క్లోజింగ్ ఎలా ఉంటుంది అనేది మనం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అది. సో ఓవరాల్గా మార్కెట్ చూస్తే ఇప్పుడైతే ప్రజెంట్ స్టెబిలైజ్ అవుతుంది. ఇది స్టెబిలైజ్ అయ్యి నిఫ్టీ 21,670 680 పైన కనుక క్లోజ్ అవ్వాలి, లేదా ఇంకొక 1 అవర్లో మార్కెట్ అక్కడ పెట్టిన బ్యాంక్ నిఫ్టీ 46,700 ఉండాలి. అప్పటి నుంచి మనకి సీరియస్ షార్ట్ కవరింగ్ ఉంటుంది అప్ సైడ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.